ఆనంద నిలయం వైపు ప్రయాణం. పూర్వం రాము అనే ఒక యాత్రికుడు ఉండేవాడు. అతడు భవసాగరం అనే ఒక దట్టమైన అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఆ అడవి చాలా విచిత్రమైనది. అక్కడ ముళ్ళు, రాళ్ళు, చీకటి గుహలే కాకుండా ఆకర్షించే మాయాజాలాలు కూడా ఉన్నాయి. రాము తన వీపుమీద ఒక పెద్ద మూటను మోస్తున్నాడు. ఆ మూటలో చింతలు అనే బండరాళ్ళు, గతమనే ఇనుపముక్కలు, భవిష్యత్తు భయమనే ఇసుక నిండి ఉన్నాయి. ఆ బరువుతో రాము నడుము వంగిపోయింది. అతనికి దారి కనిపించడం లేదు. కాళ్ళు నెత్తురోడుతున్నాయి. ఎవరైనా కాపాడండి, నాకు ఈ బరువు నుండి విముక్తి లేదా అని ఏడుస్తూ నడుస్తున్నాడు. అతను అలసిపోయి ఒక పెద్ద వృక్షం కింద కూలబడ్డాడు. కళ్లలో నీళ్లతో, నాకు సుఖం ఎక్కడుంది, నా జీవితం మొత్తం ఈ బరువు మోయడమేనా అని ఆక్రోశించాడు. అప్పుడు హఠాత్తుగా ఆకాశం నుండి ఒక అద్భుతమైన చల్లని దివ్యజ్యోతి, ఒక మెరుస్తున్న నక్షత్రంలాంటి కాంతి కిందకు దిగివచ్చింది. ఆ కాంతిని చూడగానే రాముకి తెలియని ప్రశాంతత కలిగింది. ఆ కాంతి నుండి ఒక మధురమైన, ప్రేమ నిండిన స్వరం వినిపించింది. మధురమైన బిడ్డా, ఎందుకు ఏడుస్తున్నావు? రాము ఆశ్చర్యపోయాడు. ఈ అడవిలో తనను అంత ప్రేమగా బిడ్డా అని పిలిచేవారు ఎవరూ లేరు. నేను అలసిపోయాను తండ్రి, ఈ బరువు నన్ను చంపేస్తోంది, నాకు సుఖం కావాలి అన్నాడు రాము. అప్పుడు ఆ దివ్యవాణి ఇలా పలికింది, ఆ బరువును నువ్వు మోయాల్సిన అవసరం లేదు. నువ్వు నా బిడ్డవు, నువ్వు రాకుమారుడివి. కాని నువ్వు ఎవరివో మర్చిపోయి ఈ అడవిలో దొరికిన రాళ్లను, చేతను నీది అనుకుని మోస్తున్నావు. అందుకే నీకు దుఃఖం. రాము అమాయకంగా అడిగాడు, మరి నేనిప్పుడు ఏం చెయ్యాలి? ఈ బరువు ఎలా దించాలి? ఆ దివ్యస్వరూపుడైన పరమాత్ముడు నవ్వుతూ ఇలా చెప్పాడు, నీ మనసు అనే దారాన్ని నా చేతికివ్వు. కేవలం నన్ను గుర్తుచేసుకో. స్మృతి, నన్ను ప్రేమించు. ఎందుకంటే నేను వచ్చింది నీ నుండి ఏదో తీసుకోవడానికి కాదు. నీ బరువును నేను తీసుకుని నిన్ను సదా సుఖీగా మార్చడానికే వచ్చాను. నువ్వు నావైపు చూడు, నీ బరువు వాటంతటా అదే జారిపోతుంది. రాముకి మొదట సందేహం కలిగింది. కేవలం గుర్తుచేసుకుంటే బరువుపోతుందా? కాని ఆ స్వరంలోని ప్రేమ అతన్ని కదిలించింది. రాము కళ్ళు మూసుకున్నాడు. తన భారాన్ని, తన కష్టాలను పక్కనపెట్టి ఆ జ్యోతి స్వరూపుడైన తండ్రిని మనస్ఫూర్తిగా ప్రేమించటం మొదలుపెట్టాడు. అద్భుతం జరిగింది. అతను ఆ పరమాత్ముని స్మృతిలో, యోగంలో మునిగిపోగానే అతని వీపుమీద ఉన్న ఆ పెద్ద మూట గాలిలో దూదిపింజలా తేలికైపోయింది. అతని మనసులో ఉన్న భయం పోయి అతీంద్రియ సుఖం నిండింది. ఇన్నాళ్ళూ తాను అనాథను అనుకున్నాడు. కాని ఇప్పుడు సర్వశక్తివంతుడైన తండ్రి తోడు దొరికింది. ఆ క్షణం రాముకి అర్థమైంది, నా ఆనందం వస్తువుల్లోనో, మనుషుల్లోనో లేదు, నా తండ్రిని స్మృతి చేయడంలోనే ఉంది. అప్పటినుండి రాము ఆ అడవిలో నడుస్తున్నా అతని కాళ్ళు నేలకు తగలడం లేదు. అతను సదా సుఖీగా ఒక దేవదూతలా మారిపోయాడు.